జాతర భక్తులతో కిటకిటలాడుతుంది. దూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సమ్మక్క సారక్కలను దర్శించుకుంటున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో మేడారం జాతర భక్తులతో పోటెత్తింది. దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి వనదేవతలైన సమ్మక్క సారక్కలను దర్శించుకుంటున్నారు. అయితే జాతర సమయం తక్కువగా ఉండడంతో కొన్ని అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నా పేరు నరేష్ అండి, మాది మైబాద్. అభివృద్ధి పనులు జరుగుతాయి కాకపోతే కొంచెం నిదానంగా జరుగుతున్నాయి. కానీ తేపకిలా మినిస్టర్లు వచ్చి ఎండ కొడుతుంది, అక్కడ నిలబడడానికి నీడ కూడా లేదు లైన్లో. మెయింటెనెన్స్ ఓకే, ప్రజెంట్ ఉన్న మెయింటెనెన్స్ ఓకే, వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ డస్ట్ అనేది ఉంది. సో దానివల్ల పెద్దగా ఏం లేదు, వర్క్ జరుగుతుందని. కానీ లోపలికి పోయిన తర్వాత ప్రసాదాలు ఇవ్వట్లేదు. ఎట్లా దర్శనం గదిలోకి డైరెక్ట్ అవ్వట్లేదు. కానీ కనీసం బయట ఉన్న వాళ్ళకి ప్రసాదం ఇచ్చినా వచ్చే భక్తులు కొంచెం సంతృప్తిగా తిరిగి వెళ్ళగలుగుతారు. ఇంటికి పోయి మేము ప్రసాదం తెచ్చుకున్నాను అదైనా ఉంటుంది. కానీ ప్రసాదం ఇవ్వట్లేదు. అడుక్కున్న చాలా మంది ఇప్పుడు కూడా దర్శనం ఎందుకు లేట్ అవుతుందంటే అక్కడ ఉండే క్రౌడ్ లోపల గద్దెల చుట్టూ నిలబడతారు ప్రసాదం కోసం. అది మహబూబ్ నగర్ నుంచి వచ్చాము మేము. చాలా రష్ ఉంది, ఎంత రష్ అంటే చెప్పలేనంత రష్ ఉంది. కానీ దర్శనం అయితే అయ్యింది, కానీ కొంచెం కష్టంగా ఉంది. లోపలైతే చాలా కష్టంగా ఉంది, కానీ పర్వాలేదు, బాగుంది, మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చిన తర్వాత బాగుంది, చాలా బాగుంది.